వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మనతో పాటు సింగర్ మాస్టర్ జీ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు రమణమూర్తి గారి పైన దాడి ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు ఎందుకు అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని మాట్లాడవచ్చు, లేకపోతే నిరసనలు వ్యక్తం చేయొచ్చు, దాన్ని తప్పుగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి, హక్కు కూడా ఉంది. కానీ ఎందుకు ఇక్కడ భౌతిక దాడులకు ఎందుకు ఎగబడాల్సి వస్తుంది? అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందనుకో, నాకు ఇప్పుడు నీకు చెప్పడానికి సమాధానం లేదు. నిన్నేదో మాయ చేసి మంత్రం చేసి లేకుండా మీద అరిసో గరిసో ఏదో చేసి నేను తప్పించుకోవాలని చూస్తా. నీ దగ్గర విషయమే లేదు కాబట్టి, ఆయన అన్ని విషయాలు చెప్తున్నాడు కాబట్టి, సమాధానం లేదు కాబట్టి ఆయన తట్టుకోలేక దాడి చేశాడు. అది నా ఉద్దేశం. అంటే దాడి చేసిన వ్యక్తి పైన ఇప్పటికీ కనీసం కేసు కాకపోవడం, డైరెక్ట్గా లైవ్లోనే జరిగింది. ఆ వీడియో విజువల్స్ కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. ఇంత జరిగిన డీజీపీ కావచ్చు, తెలంగాణ పోలీసు కావచ్చు, ఎందుకు అతని పైన కేసు ఫైల్ చేయలేకపోతున్నాయి అంటారు? అసలు ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు, కానీ అవి అన్నీ కూడా మన బెయిలబుల్ సెక్షన్స్లో పెట్టారు. ఒక్కటి తప్పితే అన్ని బెయిలబుల్ సెక్షన్సే. మరి పాలకులు అందరూ కూడా ఒకటే ఉంటారు కదా బ్రదర్. మన పాలకులు వాళ్ళ ప్రయోజనాల కోసం రేపు జర మామూలు జర చూసుకోరబోయే అంటానంటే అది చూసుకున్నట్టుగానే ఉంటుంది కేసు. ప్రజలు చైతన్యవంతమై ప్రజలు కూడా ఏంటంటే అలాంటి ఒక సంఘ విద్రోహులకు, హిందూ మత ద్రోహులకు శిక్ష పడాలంటే మనం అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో దాడి జరిగిన వెంటనే రఘురామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. అందులో అంత రియాక్ట్ అయినటువంటి ఈ పోలీసులు కావచ్చు, ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ఎందుకు అంత పెద్ద రియాక్ట్ కాలేకపోతుంది బ్రదర్? ఇక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి బ్రదర్. అప్పుడున్న ఈక్వేషన్ వేరే, ఇప్పుడున్న ఈక్వేషన్ వేరే. మరి మీకు తెలుసు కదా, మన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి, వాళ్ళ సిద్ధాంతాలతో కూడా సఖ్యతగా ఉండాలని అనుకుంటుండేమని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మనం ప్రజల్ని చైతన్యం చేయవలసినటువంటి అవసరము. మామూలుగా ఈ యొక్క సమాజంలో సమాజ హితాన్ని కోరుకునేటువంటి ప్రగతిశీలక అంబేద్కర్ వాద శక్తులన్నీ యూనిట్గా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొందరు మాట్లాడేటువంటి అంశం అంటే బీజేపీ వాళ్ళు కావచ్చు, కొందరు హిందూ నాయకులు ఏం మాట్లాడుతుంటారు? అసలు రమణమూర్తి అనే వ్యక్తి అసలు హిందువే కాదు, అతను దేశద్రోహి. అతను ఏది మాట్లాడినా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ, హిందూ దేవులకు వ్యతిరేకంగానే మాట్లాడి తప్ప ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి దేశద్రోహి. ఇప్పుడు అతనికి సపోర్ట్గా పెట్టే వాళ్ళంతా కూడా దేశద్రోహులు అని మాట్లాడుతారు. చెప్తుంటారు. ఇప్పుడు నేను చూస్తున్నా, నా కళ్ళు స్పష్టంగా ఉంటే మీరు మంచిగా మాట్లాడతారు. నా కళ్ళు పచ్చగా ఉన్నాయనుకో, మీరు కూడా పచ్చగా కాదు, కామెరలో వచ్చినటువంటి వ్యక్తి మీకు కూడా కామెరలో వచ్చినట్టుగానే కనబడతారు. వాళ్ళు ద్రోహులు ఫస్ట్, వేరే వాళ్ళని ద్రోహులు అంటారు. ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు దొంగను దొంగ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ముస్లింలకు మద్దతు తెలుపుతారు. వీళ్ళంతా ముస్లింలు ఏదైనా ఇష్యూ ఉంటే అసలు వాళ్ళ పట్ల ఏం మాట్లాడరు, కనీసం బయటకు రారు. హిందువుల విషయంలో కూడా హిందువులనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. ఎందుకు అని చెప్పేసి ముస్లింలు ఈ దేశానికి రావడం కారణం ఎవరో తెలుసా? సోకాల్డ్ ఇప్పుడు హిందువులం అని చెప్పి రాజులం అని చెప్తున్నటువంటి జయచంద్రుని బిడ్డని పృథ్వీరాజ్ ఎత్తుకపోయింది అని చెప్పి మాకు రక్షణ కావాలని ముస్లింలను పిలిపించుకున్నాడు ఎవడు? జయచంద్రుడు కదా. అంటే దేశానికి ద్రోహం తలపెట్టిన దాంట్లో నంబర్ 1 మీరే కదా. అట్లాగే అక్బర్కు జోధాబాయిని ఇచ్చింది ఎవరు? మాలా మాదిగ కమ్మరి కుమ్మరి ఎల్కరి మాల వీళ్ళు ఏలే కదా. మీ యొక్క స్వప్రయోజనాల కోసము, మీ రాజరికాన్ని కాపాడు కోసం, మీ అధికారం కోసము ఒక ముస్లిం రాజుకు హిందూ పిల్లని ఎట్లిచ్చారు మీరు? ఎందుకు ఇచ్చారు? అంటే ఎవడు దేశద్రోహి? మీరు కదా దేశద్రోహులు. ఇక్కడ అట్లాగే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి హీరో లేకుంటే హీరో వర్షిప్ ఆమెకి ఇస్తారు. కానీ ఆమెను తప్పించి ఆమె బతకడానికి నేపాల్కు పంపించి ఆమె స్థానంలో పోరాటం చేసినటువంటి ఒక దళిత స్త్రీ జల్కరిబాయి, ఆమె చరిత్ర ఎందుకు చెప్పలేదు? అంటే మీరు దేశద్రోహులు. అట్లాగే ఇక్కడ ఈ దేశంలో ఉధమ్ సింగ్ అనే మహానుభావుడు బ్రహ్మాండంగా ఈ యొక్క ఏదైతే డయ్యర్ గాడు జలియన్ వాలా బాగ్లో మొత్తం దళితులు ప్రజలందరూ చావడానికి కారణభూతున్నాయని వాని ఇంటికాడికి వెళ్ళి 7 సముద్రాలు దాటి వాని ఇంటికాడికి వెళ్ళి వాడిని కాల్చి చంపినటువంటి ఒక దళితుడిని ఎక్కడ కూడా చరిత్రలు చెప్పకపోవడానికి సంబంధించినటువంటి మీరు దేశద్రోహులు మీరు కదా. ఇట్లాంటి దేశద్రోహానికి పాల్పడే చరిత్రని నిర్మాణం చేసినటువంటి దేశద్రోహులు మీరు కాబట్టి మీకు అదే కనబడుతుంది. ఇప్పుడు నిజమైన దేశభక్తులు ఎప్పుడైనా దేశద్రోహులుగా కనబడతారు. అది అంటే ఇక్కడ చాలాసార్లు బీజేపీ మాట్లాడుతూ ఉంటుంది, ఇంట్లో ఉంటే కులం ఉంటుంది, గడప దాటితే అందరం హిందువులు అని చెప్పేసి బీజేపీ కావచ్చు, హిందూ సంఘ నాయకులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎందుకు ఒక హిందూ పైన దాడి జరుగుతుంది? ఎందుకు హిందువులంతా మాట్లాడలేకపోతే ఎప్పుడు అంటే అతని వ్యతిరేకంగా ఎందుకు చూడాల్సి వస్తుంది? నేను హిందూ కాదా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు హిందువులే కాదు బ్రదర్, అందరూ మాట్లాడతారు. నిజమైనటువంటి మానవత్వం పట్ల ప్రేమ అభిమానం ఉన్న ఎవరైనా మాట్లాడతారు. ఇక్కడ ద్రోహులు ఎవరంటానంటే ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంలో ఉండాలని చూస్తూ
కొన్ని డబ్బులు ఇప్పుడు ఆ రామ మందిరంలో డబ్బులు మొత్తం అంతా కూడా కోట్ల రూపాయలు కొట్టేసారు. బంగారం అవన్నీ తీసుకొని పోయి కరిగించి మొత్తము వాటిని బిస్కెట్లుగా మార్చుకోర్రు. అసలు ఎవరు ద్రోహులు? ఇప్పుడు దేవుని సొమ్ముని కాజేసినోడు ద్రోహియా, లేకుంటే దాన్ని కాపాడమని అడిగేటోడు ద్రోహియా? అట్లా బ్రదర్ ఏమవుతుంది అనుకుంటే హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని దాన్ని కాపాడుతున్నారంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. ఆనాడు వాల్మీకి రామాయణాన్ని రాశాడు, వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. ఏ బాపనాయన రాయలేదు, ఏ క్షత్రియుడు రాయలేదు, ఏ కోమటాయన రాయలేదు. ఈ శ్రామిక వర్గాలు, ఈ ఉత్పత్తి కులాలకు సంబంధించిన వ్యక్తులే రాశారు కదా. మీకు సోయి లేదు, శక్తి లేదు. శక్తిని పట్టుకొని మీ దేశ ద్రోహులను అంటారు. అది